హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఈరోజు చాలా అద్భుతమైన విషయం చెప్తాను మీకు. ఈ అద్భుతం ఎందుకంటే ఇది ఒక చాలా చాలా క్రిటికల్ కండిషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి వచ్చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా అన్కంట్రోల్డ్ యూరినేషన్ స్టార్ట్ అయిపోతాయి. అన్కంట్రోల్డ్ యూరినేషన్ ఇన్ ద సెన్స్ ఘడి ఘడి పాస్కు రావడం. పాస్ వచ్చేస్తే మీరు కంట్రోల్ చేయలేరు, ఎట్టు పరిస్థితుల్లో మీరు కంట్రోల్ చేయలేరు. దట్ ఈజ్ సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ థింగ్, మీకు మేబీ బర్నింగ్ సెన్సేషన్ విల్ బి దేర్, విదౌట్ బర్నింగ్ ఆల్సో విల్ బి దేర్, బట్ యూ కెనాట్ కంట్రోల్ ద యూరిన్. మీరు ఎట్టు పరిస్థితుల్లో యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాలి అండ్ ఇమ్మీడియట్లీ వెళ్ళాలి, లేకపోతే మీకు అప్పుడే యూరిన్ ఆటోమేటికలీ పాస్ అయిపోతాయి. సో దిస్ ఇస్ ద వెరీ క్రిటికల్ కండిషన్ కదా. ఎందుకంటే సపోజ్ మీరు ఒక మీటింగ్లో ఉన్నారు, వాట్ యూ విల్ డూ? సపోజ్ మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, ఇమీడియట్లీ మీకు వచ్చేసింది, మీరు ఏం చేస్తారు? యు ఆర్ ప్లేయింగ్ విత్ సంబడి, అదర్వైజ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ ద జాబ్ హోల్డర్, యు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఫర్ ద జాబ్, మీరు అప్పుడు ఏం చేస్తారు? ఇది అన్ని కండిషన్స్కు మేనేజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా దీని నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మనకు చేయాల్సింది ఏంటి? నార్మల్గా న్యాచురల్ వైలు కూడా ఒకరు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఫుడ్. ఇఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ ఈజ్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్, along with that you have to take at least 2 times millet and 1 time rice. That is okay. Or else that is one of the best method to control this critical condition. And another thing, like you have to do Kegel exercise on daily basis. అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు మీరు కీగల్ ఎక్సర్సైజ్ చేయాలి, 10 to 15 minutes చేయాలి. అండ్ ఈ 2 మీరు చేసిన తర్వాత కూడా మీకు కంట్రోల్ అవ్వలేదంటే బటాక్స్ ఎక్సర్సైజ్ అని దర్ ఇస్ అనదర్ ఎక్సర్సైజ్. సో బటాక్స్ ఎక్సర్సైజ్ అని మీరు స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా మీకు ఈ టైపు పరిస్థితి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కానీ అన్కంట్రోల్ యూరినేషన్ కానీ ఖచ్చితంగా మీకు క్యూర్ అయిపోతాయి. బట్ మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు చేయకపోతే అప్పుడు కష్టమవుతుంది. అండ్ హై ఫ్యాట్ ఫుడ్ మీరు తగ్గించాలి. ఓకే, సో దిస్ మచ్ ఓన్లీ చేయండి, మీకు ఈ